హలో చిన్ని కన్నయ్యలు, చిట్టి అమ్ములు. నేను మీ నానమ్మని మీకోసమే వచ్చాను. వస్తూ వస్తూ మీకోసం ఏం తెచ్చానో తెలుసా? మంచి మంచి కథలు ఈ బుల్లిపెట్టెలో నుంచి మీకు చెప్దామని తీసుకువచ్చాను. బుద్ధిగా వింటారు కదా. ఇక కథ చెప్పనా? అనగనగనగనగా ఓ పెద్ద అడవి. మరి అడవిలో ఎవరెవరు ఉంటారో చెప్పండరా? బోలెడన్ని సింహాలు, ఎలుగుబంట్లు, ఏనుగులు, తోడేళ్ళు, జిత్తులమారి నక్కలు, ఇంకా చిన్ని చిన్ని కుందేళ్ళు, ఎలుకలు, పాములు, ఎగిరే పక్షులు, ఇలా రకరకాల జంతువులు, పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు ఉంటాయి. మరి అడవి అంటేనే జీవరాశుల సముదాయము. అందులో ఒక జింక, ఒక కుందేలు, ఓ ఎలుక, ఓ ఏనుగు, ఈ 4 చాలా స్నేహంగా ఉండేవి. అంటే మంచి గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. మెల్లగా కొన్ని రోజుల తర్వాత ఆ అడవిలోనికి పెద్ద పెద్ద కోతులు కూడా వచ్చి చేరాయి. ఇవి కూడా ఆ జట్టులో, అంటే మన గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్లో జాయిన్ అయిపోయాయి. ఇక చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఈ జట్టు మొత్తం ఒక్క మాటపై నిలిచి ఉండేవి. అంతే కదా, మంచి స్నేహితులంటే ఎప్పుడూ గొడవ పడకూడదు కదా. వీళ్ళందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఉండేవారర్రా. ఇక ఈ పెద్ద కోతులకేమో తలపై జూలొక్కటే లేదు, కానీ వాటి ఆకారము, నడక అచ్చం సింహంలానే ఉండేది. మరి పిల్లలు, ఇప్పుడు మీరు చెప్పండి, అడవికి రాజెవరు? సింహమా? కరెక్టే. అడవికి రాజైన సింహం మరి ఏం చేస్తుంది? కనపడిన జంతువునల్లా వేటాడి ఆరగించేస్తుంది కదా, అంటే తినేస్తుంది. అది అలా చంపి తినడానికి దానికి ఒక గుంటనక్క కూడా సాయపడి అది దాని పబ్బాన్ని గడుపుకునేది. ఇలా అడవిలో రోజుకో జంతువు చొప్పున సింహానికి ఆహారం అయ్యేవి. ఇదంతా చూసిన మన గుడ్ ఫ్రెండ్స్ గ్రూపులోని పెద్ద కోతికి చాలా బాధ అనిపించిందర్రా. ఓ రోజు పెద్ద కోతి స్నేహితుడైన జింకను పిలిచి ఇలా అడిగిందంట. ఏమంది? జూలుతో నువ్వు కుచ్చు టోపీలు, రకరకాల వస్తువులు చాలా చక్కగా తయారు చేస్తావు కదా, నాకు కూడా సింహం జూలు లాంటి టోపీ ఒకటి చేసి పెట్టవా ప్లీజ్ అందట. ఎందుకు అంటే, ఇక సింహం ఎవ్వరి జోలికి రాకుండా నేను చేస్తాను అని అన్నదటర్రా. అంతే, కోతి అడగగానే మర్నాడే జింక బంగారు రంగు జూలుతో టోపీ ఒకటి చేసి తీసుకువచ్చిందర్రా. దాన్ని పెద్ద కోతి తల మించి చెవుల వరకు అమర్చింది. అలాగే ఇంకా ఏం చేసింది అనుకున్నారు? కోతి ఒంటికి మొత్తం బంగారు రంగు కూడా పూసింది. ఇంకా చూడండి, అప్పుడు ఆ కోతి అచ్చం సింహం లాగానే కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఇంకొక పని మిగిలిపోయిందర్రా. ఏంటది చెప్పండి? సింహంలాగా గర్జించాలి. అదొక్క పని ఉంది. ఇక ఎవరు కోతికి సింహంలాగా గర్జించడం నేర్పిస్తారబ్బా అని అనుకుంటుండగానే మన గజరాజు, అదేనర్రా ఏనుగు గారు, నేను నేర్పుతాను అని చెప్పేసి 4 రోజుల్లో సింహంలాగా గర్జించడం చాలా బాగా నేర్పింది పెద్ద కోతికి. ఇక ఈ వ్యవహారాన్నంతా దూరం నుంచి మన జిత్తులమారి నక్క, గుంటనక్క గమనిస్తుంది. దాని బుద్ధి మంచిది కాదని చెప్పేసి జట్టులో చేర్చుకునేవి కాదు మిగతా జంతువులు. దానికేమో అదే కడుపు మంట. అచ్చం సింహంలాగానే తయారైన కోతిని చూసేసింది నక్క. ఇంకా అది ఆగుద్దా? వెంటనే ఈ విషయాన్ని ఎలాగైనా సింహానికి చెప్పి ఈ జంతువుల పొగరు అంచకపోతే నేను జిత్తులమారి నక్కను కానే కాదు అని మనసులో శబ్దం కూడా చేసుకుందంట. ఇక మన పెద్ద కోతి గారేమో అచ్చం సింహంలాగా నడుస్తూ గర్జిస్తూ అడవిలో తిరగడం మొదలుపెట్టింది. ఓసారి ఏమైందనుకున్నారు? అనుకోకుండానే సింహం వేషంలో తిరుగుతున్న కోతిని మన మృగరాజు, అదేనర్రా సింహం, చూడనే చూసింది. చూసి ఏమనుకుందనుకున్నారు? ఇదేంటబ్బా, ఇదేంటిది అడవిలోకి వచ్చేసింది, అచ్చం నాలాగానే ఉంది, కాకపోతే నాకన్నా కొంచెం పెద్దదిగా కూడా కనిపిస్తుంది, మరి నేను కనపడితే నన్ను చంపి తినేస్తుందో ఏమో అని భయపడిపోయిందర్రా.
నేను ఇప్పుడు మరి అడవిలో ఎట్లా వేటాడాలి, ఈ సింహాన్ని చూస్తేనేమో నాకన్నా పెద్దగా ఉంది అని మన సింహానికి బెంగ కూడా పట్టుకుంది. సరిగ్గా అదే సమయంలో మారువేషం వేసిన కోతి గురించి సింహానికి చెప్పాలని చెప్పేసి అక్కడికి వచ్చింది నక్క. అసలే సింహం అసహనంతో ఆకలితో ఉంది కదా, నక్క చెప్పే మాటల్ని వినలేదు సరికదా. ఆకలి తీర్చుకోవడానికి నక్క అయితేనేమి ఎవరైతేనేమి అనుకుని దాన్ని చంపి తినేసింది. ఇంకా మారువేషంలో ఉన్న కోతికి భయపడి పాపం సింహం బయటకు కూడా వెళ్ళడం మానేసింది. మరి బయటకు వెళ్ళకపోతే వేటాడలేదు, దానికి ఆహారం ఉండదు కదా. అలా సింహము తిండి లేక గుహలోనే ఉండి ఉండి చిక్కి శల్యమై పాపం కొన్ని రోజులకి చచ్చిపోయింది. దాంతో వెంటనే అడవిలోని జంతువులన్నీ సంతోషంగా సంబరాలు చేసుకున్నాయి. ఎందుకు? సింహం బాధ తప్పినందుకు. సరే పిల్లలు, మరి మీకు ఇక్కడ ఒక కొత్త పదాన్ని వాడాను కదా నేను, జిత్తుల మారి నక్క అని. మరి దాని అర్థం ఏంటో తెలిసినా? ఏమీ లేదర్రా, ఎప్పటికప్పుడు తన ఉపాయాలని మాటలని ప్రవర్తనని మార్చుకుంటూ తన పనిని సాధించుకునే వారిని గురించి చెప్పటానికి మనం ఈ పదాన్ని వాడతాము. విన్నారుగా మరి, అడవిలోని జంతువులకు నష్టం కలిగించాలని చెప్పేసి నక్క అనుకుంది, కానీ దాని ప్రాణాన్నే పోగొట్టుకుంది. అందుకే ఎప్పుడు ఎవ్వరికి కూడా హాని తలపెట్టొద్దే. సరే మరి, కథ విన్నారు కదా, బాగుందా? మరెందుకు ఆలస్యం, ఇంటికి వెళ్ళగానే చిట్టి చెల్లికి బుజ్జి తమ్ముడికి మొత్తం కథనంతా చెప్పేసేయండి. మళ్ళీ ఇంకొక కొత్త కథతో రేపు వస్తాను నేను. బాయ్ బాయ్. ముద్దులతో మీ నానమ్మ.